ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञान प्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुति तत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। Guest of this occasion, our beloved young and dynamic Dean sir గురించి వెయిట్ చేస్తా ఉన్నాము. Now I would like to our beloved Dean sir, please come on to the dais sir. Give him a big hand, all the juniors and the same time as senior principal sir Sashi garu, please come and today as well as Srinivas Reddy garu also. సో చాలా చాలా సంతోషంగా ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి. మన స్టూడెంట్స్ అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తే మాకు అదే కావాలి, మా అందరినీ కూడా అదే తృప్తి. లెక్చరర్స్ గా క్లాసెస్ లో లెక్చరర్స్ గా వాళ్ళు సొంత బిడ్డల్ని, ఇంట్లో ఉండే బిడ్డల్ని కూడా పట్టించుకోవడానికి టైం లేక మీ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చూసారా. నిజంగా అది చాలా గ్రేట్. శ్రీకరి భవన్ లో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ లెక్చరర్ కి కూడా పేరు పేరున మనం మనస్ఫూర్తిగా టీచర్స్ డే శుభాకాంక్షలు వాళ్ళకు, అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనం తెలియజేద్దాం. జస్ట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను 5 minutes కంటే ఎక్కువ టైం తీసుకోను. జస్ట్ 5 minutes. ఈ 5 minutes లో
మరి అలాంటి పరిస్థితుల్లో నేను విజయవాడకు వచ్చినప్పుడు ఇదే హాస్టల్స్ ఆల్మోస్ట్ స్ట్రెంత్ ఇలాగే ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో నేను వచ్చిన సంవత్సరంలో అప్పుడు తెచ్చుకున్నటువంటి ఐఐటి ఎన్ఐటి సీట్స్ ఓన్లీ 9 మాత్రమే. ఎంతరన్నా ఓన్లీ 9. ఒక 9 సీట్లు మాత్రమే ఆ సంవత్సరం వచ్చాయి. ఆ తర్వాత మన యొక్క ప్రణాళికలను మార్చుకొని లెక్చరర్లతో నిరంతరం మాట్లాడుతూ స్టూడెంట్స్ పేరెంట్స్ కమ్యూనిటీతో డిస్కస్ చేస్తూ వర్క్ స్ట్రాటజీని పెంచుకొని ఆ తర్వాత సంవత్సరం మనము ఆ నెంబర్ ని 18 చేయగలిగాం. 9 నుంచి 18 చేయడానికి చాలా చక్కగా స్టూడెంట్స్ అందరూ కష్టపడ్డారు. సో ఈ 18 తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి. ఈ బాటమ్ ప్రోగ్రామ్ నుంచి కూడా ఏజెడ్ అంటే ZFTB ప్రోగ్రామ్ నుంచి AIIIC నుంచి కూడా ఇంకా మనకు NIT లో IIT లో సీట్ సంపాదించడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా వదలకుండా ఇంకొంత ప్రయత్నం చేసి మన బ్రాంచెస్ లో ఉన్నటువంటి పిల్లలతో మరలా ఆ 19 సీట్లను 38 సీట్లకు వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కారణం టీం వర్క్. మా దగ్గర ఉన్న స్టాఫ్ ఆ టీమ్ తో చేసి. అయితే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయండి, ఆ 38 సీట్లని ఆ తర్వాత సంవత్సరానికి పెంచాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో చక్కటి ప్లానింగ్ చేసి స్టూడెంట్స్ తో చేయించడం మొదలుపెట్టాం. కానీ స్టాఫ్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. కష్టమేమో సార్ అన్నారు. లేదు సార్, మనం ప్రయత్నం చేస్తే ఆ 38 దాటచ్చు అని చెప్పి మరలా 52 సీట్లు మనం సాధించగలిగాం. చాలా కష్టపడి చక్కటి సీట్లు సంపాదించగలిగాం. అయితే మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో 52 సీట్లు అంటేనే చాలా ఎక్కువ సార్, ఇంతకంటే ఎక్కువ సీట్లు రావడం కష్టం అని స్టాఫే నాతో అన్నారు. అయితే లేదండి 52 కాదు, మన ప్రయత్నం చేసి ఈ సంవత్సరం ఇంకా మనం సక్సెస్ సాధించడానికి మన ప్లాన్ చేసుకుందామని చెప్పి స్ట్రాటజీ మార్చుకొని మరల ప్లాన్ చేస్తే అవి ఎన్ని అయినా సీట్లు 92 సీట్స్ అయ్యాయి. 92 సీట్లు వచ్చిన తర్వాత నా ప్రిన్సిపాల్స్ నా స్టాఫ్ ని అడిగారు, నెక్స్ట్ ఇయర్ 92 దాటి మనం పనిచేయాలి అంటే అందరూ సార్ ఇంకా వల్ల కాదు, ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ లో 92 కంటే తెరవడం కష్టం, ఇంకా మీరు అంత టార్గెట్ పెట్టద్దు, అంతకంటే మేము చేయలేము, సాధించలేము, ఎందుకంటే మీరు IIT ఫౌండేషన్ పిల్లల్ని మాకు ఇవ్వలేదు, మేము అంత తీసుకురాలేము అంటే లేదు, మన పిల్లల్లోనే శక్తి ఉంది, మన పిల్లల్లో టాలెంట్ ఉంది, అది స్కూల్లో తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టాలెంట్ పైకి వస్తుందని చెప్పి మరల ప్రయత్నం చేశాం. లాస్ట్ ఇయర్ ఆ నెంబర్ ఎంత వెళ్ళింది? 121 వెళ్ళింది. సో ఈ 121 సీట్స్ వచ్చేటప్పటికల్లా స్టేట్ లో చాలా బ్రాంచెస్ లో ఏంటి ఈ ప్రోగ్రామ్స్ లో ఇన్ని సీట్స్ ఎలా వచ్చాయి, ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ నుంచి ఇంత డౌన్ ప్రోగ్రామ్ నుంచి సీట్లు రావడం ఎలా అని నన్ను చాలా మంది అడిగారు. సో ఒక్కటే సక్సెస్, టీమ్ వర్క్, మా స్టాఫ్, మా ప్రిన్సిపల్స్, మా వైస్ ప్రిన్సిపల్స్, ఎవ్రీబడి అంతా కలిసి చేశాం. అదే విధంగా ఈ 121 ని దాటించడానికి ఈ సంవత్సరం చేసిన మన స్ట్రెంత్ కూడా కొద్దిగా తగ్గిన అయినా సరే ఈ సీట్స్ ఎలాగైనా సరే 121 దాటాలి అని ఈ సంవత్సరం మన నెంబర్ని ఎక్కడ తీసుకొచ్చాం? 126 కి తీసుకొచ్చాం. సో ఈ సక్సెస్ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి, ఏ మాత్రం సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఇంకా పెరగాలి. ఇంకా పెరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దామవుతా. ఒక్కసారి సీనియర్స్ అందరూ కూడా హ్యాండ్స్ రేజ్ చేసి ఎస్ సార్ అని చెప్పాలి ఒక్కసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా బాగా చేయడానికి, మరి మిమ్మల్ని విష్ చేయడానికి, అలాగే ఇక్కడ లెక్చరర్స్ విష్ చేయడానికి, ఇక్కడ చదివి ఇదే శ్రీకరి భవన్ లో ఈ 4 గోళ్ల మధ్య ఈ క్లాసెస్ లో చదివి ఈ గ్రౌండ్ లో ఆడుకొని అక్కడ మెస్ లో ఫుడ్ తిని ఉన్నటువంటి మీ సీనియర్లు నాకు వీడియోస్ పంపించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సార్ మా ఫ్రెండ్స్ కూడా శుభాకాంక్షలు చెప్పండి, మా లెక్చరర్లకు కూడా మా విషయం తెలియజేయండి అని చెప్పి వాళ్ళు కొన్ని వీడియోస్ పంపించారు. అవి చాలా ఉన్నాయి, ఒక 2-3 వీడియోస్ చూద్దాం. సో IIT ఖరగ్పూర్ లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క వీడియోని శ్రీకరి భవన్ లో చదివి IIT ఖరగ్పూర్ లో చదువుతున్నాడు. ఒక్కసారి మనము అతను చెప్పినటువంటి మాటలు విందాం. ఇదే రోడ్ల మధ్యన ఇక్కడే శ్రీకరి భవన్ లో చదివాడు.
Okay. Wise. I'm a second year undergraduate student at the Department of BS Chemistry in IIT Kharagpur. I have passed out from the year of 2024 in Narayana Srikari Bhavan, Vijayawada. Respected Dean Purnachandra sir, respected Principal Sheshaya sir, senior lecturers. నేను 10th క్లాస్ చదివింది బ్రైట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అది అనంతపూర్. అక్కడి నుండి నేను ఇంటర్ వచ్చేసి విజయవాడ నారాయణ శ్రీకరి భవన్ లో చదివా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మన డీన్ పూర్ణచంద్ర సార్ ఏవైతే బుక్స్ ఇస్తాడు, లైక్ ఎగ్జాంపుల్ సింగింగ్ అని వాట్ ఎవర్ బుక్స్ అవి ఇస్తే అందులో ఉన్న చదివితే చాలు. అక్కడ నుండి బిట్స్ ఎక్కడికి వెళ్ళవు కూడా. సపోజ్ ఇప్పుడు శేషయ్య సార్ ఉన్నాడు, మన సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఏవైతే మనకి పర్టికులర్ గా ఇవే చేయండి అని చెప్పింటారు, అందులో నుండి పక్క 100% ఆ మోడల్స్ వస్తాయి. అందులో వస్తాయని నేను చెప్పట్లేదు, అవే వస్తాయని చెప్పను, కానీ ఆ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వేవ్ జరిగినప్పుడు నాకు అనుకున్నదే పర్ఫార్మెన్స్ రాలేదు. సెకండ్ అప్పుడు నన్ను డీన్ సార్ దగ్గర పిలుచుకొని నాతో ఒక 1 hour నాతోనే మాట్లాడింది. అంటే ఇవి చదువురా, ఇవి వస్తాయి. డీన్ సార్ పూర్ణచంద్ర సార్ ఏవైతే చెప్తాడో అవే చదివితే చాలా 100% సక్సెస్ అవుతాడు. నా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎవరంటే నాకు డీన్ సారే. మళ్ళీ ముందుండి లైక్ చెప్పేవాడిని నేను అనుకున్నా. అలానే శేషయ్య సార్ అండ్ సీనియర్ లెక్చరర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసిండు. అప్పుడు నాకు మెయిన్స్ లో కూడా వచ్చింది మంచి సీటు. నాకు ఏదో NIT మంచిగా రావచ్చు, కానీ పూర్ణ సార్ అప్పటికీ వద్దన్నాడు. లేదు నీకు IIT కావాలి, బట్ నేను హాలిడేస్ ఇచ్చినా కూడా సరే నన్ను ఇంటికి పంపించలేదు. నేను అక్కడే ఉండి చదువుకొని మంచి IIT సీట్ కొట్టించింది. థ్యాంక్ యూ డీన్ పూర్ణచంద్ర సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ శేషయ్య సార్, థ్యాంక్ యూ వైస్ ప్రిన్సిపల్ వినయ్ సార్, థ్యాంక్ యూ సీనియర్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్, థ్యాంక్ యూ AO సార్ అండ్ AGM సార్, థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ నారాయణ శ్రీకరి భవన్ for reaching my goal of IIT Kharagpur institution. Happy Teachers Day. సో ఎప్పుడు కూడా మహేష్ IITలో జాయిన్ అవుతాను అని ఏనాడు అసలు కళలో కూడా అనుకోలేదు. మరి అలాంటిది ఈ క్యాంపస్ మెయిన్స్ క్యాంపస్, కానీ ఇక్కడ మనం IIT పంపించామంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ లో కొంత టాలెంట్ ఉంటుంది. లెక్చరర్స్ కూడా దానికి చక్కటి కోఆపరేట్ చేశారు కాబట్టి మన స్టూడెంట్స్ తెచ్చుకోగలిగారు. అదే విధంగా ఇంకొక వీడియో చూద్దాం. నా స్కూల్ని కూడా నేను చిన్న పల్లెలోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కోసం నేను నారాయణ శ్రీకరి కోర్సులో జాయిన్ అయ్యాను. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కాలేజ్లో జాయిన్ అవ్వటమే. ఒక స్టూడెంట్గా IIT MITలో సీట్స్ తెచ్చుకోవాలి అంటే పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ నారాయణ టెక్స్ట్ బుక్స్ అండ్ సార్లు చెప్పే రన్నింగ్ నోట్స్ చదువుకున్నా చాలు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బుక్ ఏదైనా ఉంది అంటే అది కోర్ కాన్సెప్ట్. దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ మనం నేర్చుకోవాలి. అవి నేర్చుకొని దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటేనే మన ఎగ్జామ్లో బాగా చేయగలం. గురించి అన్ని ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పర్ డే ఒక 10 to 20 టార్గెట్ పెట్టుకొని అవి నేర్చుకొని దానికి రిలేటెడ్గా సమ్స్ మీ అందరికీ మీరు ఓన్గా ట్రై చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చేయగలరు. మన సార్ వాళ్ళు చెప్పేది ఒక 40% మాత్రమే. రిమైనింగ్ 60% ఒక స్టూడెంట్ తనంతగా తను ఓన్గా కూర్చొని నేర్చుకుంటూనే ఎగ్జామ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయగలడు. మన పూర్ణ సార్ ఉన్న విజన్ ఎక్సలెంట్ విజన్. ఒక స్టూడెంట్ ఆ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆ 2 years తను ఏం చదవాలి, ఏమైతే చదవాలి అంతా పర్ఫెక్ట్ టైంలో సార్ దగ్గరే ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కారణం, ఇంత దూరం వచ్చి బాగా చదవడానికి కారణం మన పూర్ణ సార్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ద రిమైనింగ్ స్టాఫ్ ఆల్సో. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో రత్నకుమార్ అలాగే ఇంకా చాలా మంది పంపించారు. టైం ఎక్కువ అవుతుంది కనుక అవి నేను మరలా నెక్స్ట్ టైం మళ్ళీ క్లాసెస్ లో కానీ చూపించినప్పుడు చెప్తాను. అయితే ఈ లోపుగా ఒక వీడియో చూపిస్తాను మీకు. అసలు IIT ఇంటర్నేషనల్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎంత చక్కగా అకాడమిక్ ప్లానింగ్స్ ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బాగుంటుంది. సో ఒక్కసారి నేను ఇప్పుడు మీకు మన IIT స్టూడెంట్ లోకేష్ నా దగ్గర చదివినటువంటి స్టూడెంట్ పంపించి
పంపించినటువంటి వీడియోస్ నేను మీకు చూపిస్తున్నాను. అన్ని కాదు, ఒక 2 వీడియోస్ చూపిస్తాను. IIIT బెంగళూరు వీడియోస్ ఒక్కసారి మీరు చూస్తే చదివితే నెక్స్ట్ వీడియో. సో మీరు చూస్తుంది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదే విధంగా పక్కన బాస్కెట్బాల్ కోర్ట్, అనదర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ విత్ లైబ్రరీ కాంబినేషన్. IIIT క్యాంపస్ లో చూస్తున్నారు. IIIT క్యాంపస్ ఓకే. నెక్స్ట్ వీడియో. ఫుట్బాల్ గ్రౌండ్. ఓకే. సో ఇలాగా ఎక్సలెంట్ క్యాంపస్, చాలా చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు లొకేషన్ స్టూడెంట్ చదువుతున్నాడు. సో చక్కటి క్యాంపస్, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. సిలబస్ ఎక్సలెంట్గా ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ బాగుంటాయి. శాలరీస్ చాలా బాగా వస్తాయి ఉద్యోగాలు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి బెస్ట్ క్యాంపసెస్ లో మీరు చదవాలని నేను వీడియోస్ చూపించా. అంటే మీ యొక్క గోల్, మీ డ్రీమ్ ఇలాంటి ఒక బెస్ట్ క్యాంపస్ కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక చిన్న గ్రామంలో పుట్టిన మీరు, చిన్న చిన్న స్కూల్లో చదివినటువంటి మీరు ఇక శ్రీకరి భవన్ నుంచి డెస్టినేషన్ టాప్ IIT, NIT, IIIT, GFT వెళ్ళి చక్కగా చదవాలి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో నేను నార్మల్ స్కూల్లో చదివాను, చిన్న చిన్న స్కూల్స్, మా స్కూల్లో ఎటువంటి ఫౌండేషన్ కూడా మాకు ఇవ్వలేదు, అసలు మాకు IIT గురించి ఏమీ తెలియదు, నాకెందుకు వస్తుంది అనేటువంటి ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. నార్మల్ స్కూల్ నుంచి అయినా, ఇంకా తక్కువ స్థాయి స్కూల్ నుంచి అయినా, ZP స్కూల్ నుంచి అయినా సరే వచ్చినటువంటి స్టూడెంట్స్ ని మనం ఒక NIT స్థాయికి, IIT స్థాయికి, IIT స్థాయికి తీసుకెళ్ళగలం. సో దాన్ని జస్ట్ ఒక 2-3 చూపించి నేను క్లోజ్ చేస్తా. ఒక్కసారి నాన్న స్టూడెంట్స్ వైజ్ ఒకసారి నార్మల్ స్టూడెంట్స్ వాళ్ళందరూ పెద్ద గొప్పగా ఏం చదవాలా, అలాగని క్యాంపస్ కి వచ్చి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మేము చెప్పినది చేస్తే చాలు. మేము అంటే నాతో పాటు నా స్టాఫ్, మా స్టాఫ్ అందరూ చెప్పింది చేస్తే చాలు. నన్ను ఒకసారి చూడండి. అవినాష్ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు? IIT మెడ్రాస్. సో ఈ IIT మెడ్రాస్ లో ఉన్న స్టూడెంట్ ఏ జిల్లా నుంచి వచ్చాడమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్. ఏ స్కూల్? శ్రీవేద హై స్కూల్, నార్మల్ స్కూల్. గుంటూరు జిల్లాలో ఉన్న పొన్నూరులో ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్ నుంచి వచ్చిన అతను ఈ రోజున IIT మెడ్రాస్ చదువుతున్నాడు. మీరు కూడా రేపొద్దున మీ ఫోటో ఈ రకంగా మీ స్కూల్ ముందుగా మీ బ్యానర్ పడాలి అంటే ఖచ్చితంగా మీరు మన సార్లు చెప్పింగ్ చేస్తే చాలు. అలాగే ఇంకొక స్టూడెంట్ గురించి చూద్దాం. రైట్. ఈ స్టూడెంట్ గుంటూరు జిల్లా అచ్చంపేట జై భారత్ స్కూల్. ఎక్కడ చదువుతున్నాడు అన్నప్పుడు? IIT ధన్బాద్. అలాగే నెక్స్ట్ కృష్ణా జిల్లా తిరువూరులో చైతన్య స్కూల్ నుంచి వచ్చిన జశ్వంత్ ఇప్పుడు IIT ధన్బాద్ లో చదువుతున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఈ స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకాశం జిల్లా. ఏ స్కూల్? ZP హై స్కూల్.
జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐఐటి ధన్బాద్. సో అన్ని పాసిబుల్ అవుతాయి. సో పాసిబుల్ అయ్యేది ఉంది. శ్రీకరి భవన్ లో నువ్వు గనక చక్కగా హ్యాపీగా గనక వర్క్ చేస్తే, స్టాఫ్ చెప్పినట్టుగా మేమందరము చెప్పినట్టుగా వర్క్ చేస్తే, మీరు కూడా ఇండియాలో ఉండే టాప్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళగలుగుతారు. చదువుతో పాటు మనకు కొంత రిలాక్సేషన్ కావాలి, ఆటలు పాటలు కూడా కావాలి. సో కాబట్టి వేరే హాస్టల్లో ఎక్కడ కూడా ఇంతవరకు కానిది. అలాగే నేను నాతో పాటు డిజిఎం రవిశంకర్ గారు ఇద్దరము కూడా డిస్కస్ చేసుకుని ఒక స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని ఎలాగైనా సరే ప్రతి నెల అవుటింగ్ ఇవ్వాలి, ప్రతి దాంట్లో ఒక ప్రోగ్రాం పెట్టాలి అన్న ఆలోచనతో ఈ సంవత్సరం మనం ముందుకెళ్తున్నాం. దానికి తగ్గట్టుగా మీకు అవుటింగ్లు ఇస్తున్నాం కదా. సో అవుటింగ్లు ఇస్తున్నాము. ఫ్రెషర్స్ డే పార్టీ అయిందా లేదా? ఇప్పుడు సెకండ్ జరుగుతుంది ఏంటి? టీచర్ సెలబ్రేషన్స్. దసరా హాలిడేస్ మళ్ళీ ఉన్నాయి. దసరా హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా 1 month లో మీకోసం స్పెషల్ ఫుడ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. చాలా వెరైటీగా ఉంటుంది సార్. స్పెషల్ ఫుడ్ ప్రోగ్రామ్. ఫుడ్ తో పాటు డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. దాని తర్వాత మనకు చాలా గ్రాండ్ గా యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. సో మీరందరూ ఇదే ఉత్సాహంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ క్యాంపస్ ని మన ఇంటిలాగా చూసుకుంటూ పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచుతూ సార్లు చెప్పిందంతా ఫాలో అవుతూ టీచర్స్ డే సెలబ్రేషన్స్ రోజు మీరందరూ కూడా ఒక ప్లెడ్జ్ తీసుకున్నా ఎలాగైనా సరే సార్లందరూ చెప్పింది చక్కగా విందాం. వాళ్ళు క్లాసెస్ లో చెప్పినటువంటి లెసన్స్ లో ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుందాం. షార్ట్ నోట్స్ మెటీరియల్ తయారు చేసుకుని కాన్సెప్ట్స్ ని పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇంటర్మీడియట్ లో, మెయిన్స్ లో, ఎంసెట్ లో, అడ్వాన్స్ లో కూడా ఎక్సలెన్స్ తెచ్చుకోబోతున్నారు. ఓకే, సో ఐ విష్ యూ గుడ్ లక్. చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన వాయిస్ అందరికీ రీచ్ అవ్వాలి. ఇంకా తర్వాత కార్యక్రమాలు జరగాలి కాబట్టి సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు కూడా మనతో ఉండి మన స్టాఫ్ అందరినీ సత్కరించినందుకు, మిమ్మల్ని అందరికీ విషెస్ చేసినందుకు రవిశంకర్ గారికి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ నాన్న. గుడ్ మార్నింగ్ ఆయమ్మా. అరే ముక్కు మీద ఏమంటుంది? ఏడరా ఆడేందిరా నిన్ను అట్లా కొట్టిండు? ఇప్పుడు చూడడానికి ఇస్తా ఖర్చులకి. అరే నీ ముక్కు మీద ఇట్లా ఏమంటుందిరా? ఏడరా ఈడ. అరే అరే నీకుంటదిరా, మన సార్ గురించి నీకు తెలియదు. ఎంత డేంజర్ గాడు. పక్క క్లాస్ వాళ్ళకి 3 చెర్ల నీళ్ళు తాగిపిస్తాడు. అరే సరిదైతే అన్ని నీళ్ళు తాగని చెప్పాలి. ఇప్పుడే ఆఫీస్ రూమ్ కి పోయొచ్చిండ్రా. ఈ రోజు మన సార్ రాలేదురా. అరే Somebody, hey man, you're a nobody. I'm a soldier, future dead body. Hey, I'm in the custody. Now I want to be somebody, hey man. చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా. అజయ్ అనంతవరం ఆ పాట కాదు ఈ పాట కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాట వేసుకోండి. రారాజుగా అన్నయ్య నసిరు అన్నయ్య,
కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య నారాజు గాకుల మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో నువ్వు గాని చోట నువ్వది కూడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు పేట బంగారు పలుకు మాట హరి నారాజు గాకుల మా అన్నయ్య నసీరు అన్నయ్య. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. వచ్చినాం రియాల అవునరా. గుడ్ మార్నింగ్ ఆయమ్మ. అరే ముక్కు మీద ఏమంటుంది ఏడరా? ఈడా ఈడా ఆడేందిరా నిన్ను అట్లా కొట్టిండు? చూడడానికి ఇస్తా ఖర్చులకి. అరే నీ ముక్కు మీద ఇట్లా ఏమంటుందిరా? ఏడరా? ఈడా. అరే అరే నీకుంటదిరా, మన సార్ గురించి మీకు తెలియదు. ఎంత డేంజర్ గాడు. పక్క క్లాస్ వాళ్ళకి 3 చెర్ల నీళ్ళు తాగిపిస్తాడు. అరే సరిదైతే నీళ్ళు తాగని చెప్పాలి. ఇప్పుడే ఆఫీస్ రూమ్ కి పోయొచ్చిండ్రా, ఈ రోజు మన సార్ రాలేదురా. అరే సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, మంచిర్యాల, నిర్మల్, బోధన్, గజ్జల్, భువనగిరి, యాదిగుట్ట, రంగారెడ్డి, హైదరాబాద్. నా కొడక ఇన్ని ఊర్లలో ట్రాన్స్ఫర్ చేసిర్రా. ఈరోజు ఎగ్జామ్ పెడతానా అని చెప్పి కడుపు నొప్పి అని చెప్పి ఇంట్లో వండుకుంటావురా నువ్వు? చదువుకొని నాలెడ్జ్ పెంచరా అంటే 4 దిక్కులు పెంచుతావురా? నీ ఊరు సెంటర్ లో బొమ్మ ఎట్లుంటదిరా? స్కూల్ అయిపోయినాక అట్లే ఉంటాడా? కాదు ఇంటర్వ్యూ కుట్టించుకోరండి రా. అజయ్ కొడతాననుకుంటే కుట్టించుకోరమ్మంటాడేంద్రా? అరే రాసినవారా సార్? బుక్ అయ్యరా? ఇదిగో సార్. మీరు రాసింది రాసినావా? రాసినా సార్. మరి ఏది కనపడతలేదు? మీరు రాసిన తర్వాత ఏం చేసి సార్? క్లీన్ చేసిన. అయ్యా సార్ మొన్న ఫుట్బాల్ ని గోల్ ఎట్లా కొట్టినవరా? ఇట్లా సార్. కొడితే 2 రౌండ్లు తిరగాలి సార్. వద్దు సార్. దెబ్బ తాకిందారా? వచ్చి తాకింది సార్. మరి ఆడు కొడతా కొట్టవా? కొడితే కొట్టినా సార్. ఏరా సార్ క్లాస్ లో సార్ ఉండంగా సార్ ముందే కొట్లాడతారా? సార్ కొట్టుమన్నారు. సార్ పేపర్లు వచ్చినాయి. పేపర్లు అంటారా? రాసినవారా? రాసినారా? ఏం రాసినవరా? రూల్ నెంబర్ పేరు రాదు సార్. అరే బాగా చూస్తున్నారా? యాదమ్మ రాదు నిన్నే రాది. అన్ని సబ్జెక్టులు పేపర్లు పట్టుకొచ్చిన. చాలా బాగా రాసినవారు నువ్వు. నాన్న ప్లస్ నాన్న అంటే ఏం రాసినవరా? పెద్ద నాన్న. పెద్ద నాన్న మీకు తెలిసిన కులాల గురించి రాయమంటే శ్రీకాకుళం. ఇది హైలైట్ ఉంటుంది. మీకు తెలిసిన జిల్లాల గురించి రాయమంటే ఘాట్ జిల్లా. అరే తొడగిడ పెట్టరా? అనుకూలంగా పెట్టుకున్నాడా? తెలుగులో భావాల గురించి రాయమంటే మల్లేష్ బాబా, కమలేష్ బాబా.
ప్లస్ పాలు అంటే కేఏ పాలు. మీకు సెలవులు కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ కి లేఖ రాయండి అంటే వాడిని అడిగి వేస్తారు, వాడు అసలు ఇయ్యడు. తప్పించుకోబోతుండు. అవు సార్ నీకు పడ్డాయి కదా ఆయనకి పడాలి సార్. అమ్మా కాలు వస్తారా అడుగుతారా? అరే మొత్తం నాకు సాక్తోడా సాక్తోడా అరటి ప్లస్ అరటి అంటే ఏం రాసినావరా? ఫుల్ టీ సార్, ఫుల్ టీ సార్, ఫుల్ టీ సార్. ఇది హైలైట్ ఉన్నది. కప్ప ప్లస్ కప్ప కట్టప్ప కట్టప్ప. అదేమంటారు అది? విభక్తుల గురించి రాయమంటే అయ్యప్ప స్వామి భక్తులు, శివ భక్తులు, హనుమాన్ భక్తులు. సార్ కనబడతలేము సార్ మీరు. అబ్బా ఇంకేముందా బాబు వాడికి? మీకు తెలిసిన మంచి పనుల గురించి రాయమంటే అట్టి పళ్ళు, జామ పళ్ళు, మామిడి పళ్ళు. ఇది హైలైట్. ఊపిరితిత్తులు బొమ్మ వేసిన అన్న ఎక్కడ వేసినవరా? అది మా డాడీ సార్. కర్రే ఉన్నది సిగరెట్ తాగి తాగి కలిపేది సార్. నాకు ఓపిక లేదురా. కానివ్వండి కానివ్వండి కూర్చోండి రా. కూర్చోమన్నారు సార్. వచ్చిండ్రా వచ్చిండ్రా గిచ్చరా గిచ్చరా గిచ్చరా. రే రాజుగారేదా పోరా పిలిపించుకోపో. నిన్న ఎందుకు రా స్కూల్కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీయేం చెప్పరా? అమ్మతో సార్ ఈ పక్క రెండు పక్కలు వస్తున్నాయి సార్. నిన్న ఆదివారం మర్చిపోయినా సార్. ఇప్పుడు మ్యాథ్స్ పేపర్లు ఈ ఖాళీలను పూరింపండి. ఓపిక లేదురా కొట్టుకో సార్. గొడ్డప్ప రాగింది సార్. రాజు పోయిన ఎగ్జామ్ అప్పుడు నేను నీకేం చెప్పినారా? వచ్చే ఎగ్జామ్ లో ఉందా తెచ్చుకోమన్నారు సార్. తెచ్చినావు కదా సార్. బెల్ట్ సరిగా సరిగా సార్. నేను కొట్టుకుంటా సార్. అమ్మా అరే కొడుతున్నా సార్ గాడు. సారు సాయంత్రం కలిసి అప్పుడు చెప్తా. ఏం చెప్తావురా? గుడిని అని నేను కొట్టు తప్పులేదురా. ఎంత కాదురా మస్తు దెబ్బలు తిన్నా కదా. రిలాక్స్ గా క్రికెట్ ఆడుకుందాం రా. నేను బ్యాట్ బాల్ తెస్తాను తీసుకురా. ఎలా క్రికెట్ క్లాస్ స్పోర్ట్స్ నేను కొట్టాను. ఏం బాధపడకండి రా సార్. ఫస్ట్ కిట్ నాగబాబు గారు కొట్టమన్నారు సార్. రెడీ సార్. చిన్నపిల్ల నావే మినిమం 200 స్పీడ్ ఉండాలి. సరే సార్. బాగానే కూర్చున్నా అమ్మాయి కూర్చున్నా సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ. వాని బ్యాట్ మీద ఏమనరా? బ్యాట్ మీద వేసింది కదా సార్. ఈ స్పెట్స్ పెట్టుకుంటే కనబడతలేదురా? సార్ ఏరా. రెడీ సార్.
క్రికెట్ ఆడితే ఇట్లా కొట్లాట్లు అవుతాయి. క్రికెట్ వద్దు సార్, కబడ్డీ ఆడదాం. ఆడదాం సార్, కబడ్డీ బెటర్. ఎందుకు ఆడతారు మధ్యలో? సరే సార్. సార్ మీరు ఒక్కరు ఏం కాదా సార్? షేర్ షేర్ సార్ వస్తుండ్రా. కబడ్డీ 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 కబడ్డీ. అరే భయపడకండి రా, సార్ అని మర్చిపోండి, ఫ్రెండ్లే కాదని. ఏ డైలాగ్ అనకూడదు, ఆ డైలాగ్ అన్నారు నువ్వు. ఏమైంది సార్ కాల్కి? షూలోకి రాళ్ళు పోయినాయి. షూలోకి పోయినాయి సార్? అరే నెక్స్ట్ ఎవరు వచ్చేది? నేను వస్తా సార్. అరే ఇట్లా తిప్పి ఇట్లా పడేసా పర్లేదు కదా. కబడ్డీ 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 అవుట్. సార్ అవుట్ సార్. సరేరా బాయ్, ఇంటికాడ మేడం వెయిట్ చేస్తాను, పోతా. సార్ ఇంకో గేమ్ ఆడదాం సార్. వద్దురా, మరి రేపు ఆడదామా? రేపు రాకపోవచ్చు నేను స్కూల్ కి. ఎందుకు సార్? చిన్న పని ఉన్నదిలే. మాత్రం క్రికెట్ ఆడతానంట. అదే రారా మనం ఆడుకుందాం. కలిపేరో तेरी जान ले मेरे दिल ले तेरी जान ले मेरे दिल ले तेरी जान ले मेरे दिल ले तेरी जान ले రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోని గుడికొచ్చే సిన్నదో విజయనగరం DJ Rock in the mix. టకవాలా పాటకవాలా స్వచ్ఛమైన అంశదెనుగు పీటకవాలా DJ Vijayanagaram. I like it. DJ Vijay Rock in the mix. వారు లేచించని వెతుకుతారు తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలు ఆ తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య యా జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండరండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండరండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పుట్టి తీరు నిన్ను తలుచుకున్న
వారు లేచి నించని మొక్కుతారు